అట్టెట్లా తీసుకెళ్తారు, అది మాకేదో నష్టం జరుగుతుంది, రేవంత్ రెడ్డి దానికి సహకరిస్తున్నాడు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి రోజా గారి ఇంటికి వెళ్ళినప్పుడు రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ఎట్లా చెప్పారు ఆయన? ఏ నీళ్ళు ఇచ్చి చేద్దాం అనుకున్నారు రతనాల సీమని? అది పాయింటే కదా. అటువంటి కౌంట్ అవ్వవా? అటువంటి అనేటప్పుడు ఏ ఏ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ హక్కులు ఇవేం గుర్తురావా? కృష్ణానది నుంచి నీళ్ళు ఇస్తేనే కదా రతనాల సీమ అయ్యేది. ఇచ్చేద్దామనేనా తెలంగాణకి గండి కొట్టి? ఏ ఏ ఎండకు ఆ గొడుగు పడతారనే సామెత కరెక్ట్ కేసీఆర్ గారికి సరిపోతుంది. ఏ ఎండకు ఆ గొడుగు పడతారని సామెత ఉంది మనకు, అది కరెక్ట్ కేసీఆర్ గారికి సరిపోద్ది. అసలు కేసీఆర్ గారు ఉదయం ఏం మాట్లాడతారో, మధ్యాహ్నం ఏం మాట్లాడతారో, రాత్రి ఫామ్ హౌస్ లో పడుకొని తెల్లారితలు లేసి ఏం మాట్లాడతారో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో నుండి అందరికీ తెలుసు. వారు ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తారు, దేనికోసం స్పందిస్తారు, ఆ ప్రజల ఏ విధంగా రెచ్చగొడతారు, ఇవన్నీ మొత్తం అందరూ తెలుసుకునేశారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి విరామం ఇచ్చారు. ఎందుకు ఇంకా వారు ఇంకా ఏదో ఆశయం కోసం, తప్పులేదు, రాజకీయాలు పడి లేవడం అన్ని సర్వసాధారణం. కానీ కేసీఆర్ గారు ఇంకా మీరు ఈ సెంటిమెంట్ ని మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, సెంటిమెంట్లకి ఓట్లు రాలతాయనుకోవడం మీ మూర్ఖత్వం నేను చెప్తున్నా. మీరు ఏదైనా అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి నమ్మించి నమ్మకం తీసుకుని రాగలిగితే తప్ప ప్రజలు ఈరోజు ఓటు వేయరన్న. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా యువత అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు నేను మా అక్క పిల్లలు, చెల్లి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు. ఈ రోజు వాళ్ళంతా ఆలోచించేది ఎవరు డెవలప్ చేస్తారు, ఎవరు కరప్షన్ లేకుండా ఉంటారు. ఒకప్పుడు క్యాష్ చూసి తీసుకుని ఓటేసేవాళ్ళు. రాబో రోజుల్లో నేను చెప్తున్నా ఇవన్నీ లేకుండా మనవాడు మంచివాడని చెప్పే, మనవాడు మావాడు అని చెప్పే ఓట్లు కాకుండా మంచివాడికి ఓటేసే రోజు తొందరలోనే రాబోతుంది. ఆ మార్పు యువతలో కనపడుతుంది. కాబట్టి ఈరోజు దేశం మొత్తం మీరు గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఏదేదో మాట్లాడారు. కానీ ప్రజలు ఇచ్చిన అంతిమ తీర్పు ఏ విధంగా ఉందో అందరికి అర్థమవుతుంది. అంటే డెవలప్మెంట్ అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఈరోజు దేశ ప్రజలు సమర్థిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మాకు మద్దతు పెరుగుతా ఉంటే దాన్ని ఓరలేక చంద్రబాబు నాయుడు గారిని, నీకేమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకేం చేశారయ్యా, చంద్రబాబు నాయుడు గారిని ఊరికే రెచ్చగొట్టడం, వారి పాలన గురించి మాట్లాడడం, ఇవన్నీ మంచిది కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఉన్నటువంటి సరే మనందరం ఉన్నటువంటి హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి, అదే మనందరం ఉన్నటువంటి హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎవరి వల్ల అభివృద్ధి చెందిందని మీకు తెలుసు కదా కేసీఆర్ గారు. మీకు మనసులో అన్ని తెలుసు, మాటల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. మనసులో అన్ని తెలుసు, ఏం జరిగింది, జరుగుతుందో కూడా. కానీ మాటల్లో వ్యత్యాసం ఉంటుంది. మాటల మాంత్రికుడిగా మీరు మిగిలిపోతారు తప్ప. మరి ఓటర్లని ఏదో రకంగా అట్రాక్ట్ చేయాలంటే కొంత మాటలు అవసరమే కదండి. పైగా ఆయన మాటల మరాఠీ కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు మొత్తం ఫ్యామిలీలోనే వాళ్ళకు ఒక గిఫ్ట్ అది. ఆరేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇటు తిప్పి మాట్లాడడం కానీ నో డౌట్ అది మనం మెచ్చుకొని తీరాల్సిందే. మీరు ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఇంకో విషయం కూడా ఉంది. కుటుంబ పాలన గాని, కుటుంబానికి సంబంధించిన వారసత్వ రాజకీయాలు కూడా ఇప్పుడు నేటి ప్రాంతీయ పార్టీలు అన్ని అంతే ఉండలేండి. చూడండి కుటుంబ పాలన గాని, ఈ రాజకీయాలు గాని రాబో రోజుల్లో పూర్తిగా మీరు గమనించండి. రాబో రోజుల్లో ఏ విధంగా ప్రజలు దాని మీద అంతిమ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఓటు అనే ఆయుధంతో, రాబో రోజుల్లో విలువైనటువంటి ఓటు అనే ఆయుధంతో ఏ విధంగా రాజకీయాల్లో మార్పు వస్తాయి. మేము కూడా భయపడేవాళ్ళం, అరే డబ్బుండే వాళ్ళకి రాజకీయం భవిష్యత్తులో ఉంటుందేమో అని చెప్పి. కానీ చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ నేను గమనిస్తుంటే ఖచ్చితంగా మంచివాడికి రోజులు ఉంటాయి. ప్రజల్లో నిలబడి ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని రాజకీయ పార్టీలో మనం కానీ పోరాటం చేస్తే ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా సరే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మరని చెప్పి నా గట్టి నమ్మకం, విశ్వాసం. రైట్. అయితే ఇక్కడ మల్ల యాదవ్ గారు, ఇప్పుడు మీరు ఒకవైపు మీరే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలే ఏడుస్తున్నారు.